పాక్ మ్యాచ్ కోసం ఇండియా అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐసీసీ నిర్వహించే టోర్నీలోనే ఇరు జట్లు తలపడుతుంటాయి. ఎన్నాళ్ళకో గానీ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగదు. చాన్నాళ్ల తర్వాత అది దాయాది దేశాల మధ్య పోరు కాబట్టి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. నేటి మ్యాచ్లో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందంటున్న విజయనగరం యువతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తలపడనున్న ఐసీసీ ట్రోఫీలో ఛాంపియన్ ట్రోఫీలో అయితే ఇంతవరకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆద్యంతం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లందరూ ఆ మ్యాచ్ వైపు ఎదురు చూస్తుంటారు. అటువంటి రానున్న తరుణంలో మధ్యాహ్నం మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. దీని మీద ఇప్పటికీ క్రికెట్ అభిమానులు కోచ్లు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి ఏంటి ప్రత్యేకత, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మీరు ఏం కోరుకుంటున్నారు అని తదితర అంశాలను మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు చెప్పండి, ఈరోజు చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ మ్యాచ్ ఉంది, దీని గురించి ఎలా ఎదురు చూస్తున్నారు? భారత్ పాకిస్తాన్ అంటేనే ఒక చెప్పలేం ఇండియన్స్గా. ఆ పరంగా అయితే దానికోసం చాలా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఆ పరంగా మరి ఇంకా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మరి ఇంక చెప్పలేం, మరి మాటలో చెప్పలేంది అది. ఎలా ఉండబోతుంది దీని గురించి అంత ఎదురు చూస్తున్నారు? ఎదురు చూడడం అంటే మరి చెప్పినాం కదా సార్, అదే మరి ఇంకా మామూలుగా ఉండదు. భారత్ పాకిస్తాన్ అంటేనే అసలు మాటలో చెప్పలేం, అది గూస్ బంప్స్ వస్తాయి దాని గురించి తలుచుకుంటే, అలా అనమాట. ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్? అయితే ఇంతవరకు విరాట్ కోహ్లీ అయితే ఫామ్లో అయితే లైవ్లో లేనంటే ఉన్నాడు. అయితే వీళ్ళు మాత్రం రాహుల్ విత్ మాత్రం వచ్చారు ఆయనకి. అయితే ప్రతి లాస్ట్ టైం పాకిస్తాన్ మ్యాచ్లోని మళ్ళీ ఒకసారి లైవ్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ, నిలబడి గెలిపించాడు. ఇప్పుడు ఎలా ఉండబోతున్నాను? ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది సార్. సింగ్ ఆల్వేస్ కింగ్, కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఎప్పుడు అతనికి ఎప్పుడు ఉండదు. పాకిస్తాన్ అంటే అతనికి తెలియని ఇది వస్తుంది, ఖచ్చితంగా కొడతారు ఇవాళ. ఒకసారి మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉండబోతుంది మ్యాచ్? కూర్పు ఎలా ఉండబోతుంది? మనం బౌలింగ్ బలమా, బ్యాటింగ్ బలమా, ఎలా ఉంది? మన టీం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విధాల్లో మన టీం బ్యాలెన్స్గా ఉంది సార్. అది ఏదైనా ఈ మ్యాచ్ ఎలాగైనా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందండి. పాకిస్తాన్ ఇండియా ఫేవర్గా ఉంది మన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఫైనల్ కూడా మన ఇండియా గెలుస్తుంది. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే వాళ్ళకి చావర్ ఏమన్న పరిస్థితి, పాకిస్తాన్ ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. అదే ఈ మ్యాచ్ మనం కొడితే మనం లయన్లో నిలబడినట్టే. దాన్ని బట్టి ఎలా ఉండబోతుంది? అది ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పాకిస్తాన్ మీద ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా మీద గెలిస్తే రాలి కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఇండియా మాత్రం ఎప్పటిలాగే ఈ మ్యాచ్ ఎలాగా ఖచ్చితంగా గెలుస్తుందండి. అది ఇప్పుడు అటు ఐసీసీ ట్రోఫీల్లో కానీ ఇటు వరల్డ్ కప్లో కానీ ఇంతవరకు ఎప్పుడు ప్రెజర్ అంతా వాళ్ళ మీద ఉంటుంది. మన మీద గెలిచిన సంఘటనలు కూడా తక్కువే ఉన్నాయి. ఎక్కువ ఈ ఐసీసీ ట్రోఫీకి వచ్చేసరికి ఇండియా ఎప్పుడు గెలుపు పర్సెంట్ ఎక్కువ ఇండియాది ఉన్నది, పాకిస్తాన్ తక్కువగా ఉందండి. ఎలా చూసుకున్నా ఏ వెన్యూలో అయినా సరే ఇండియా గెలుస్తుందండి ఎప్పుడు. ఆ విధంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఫేవరెట్ కూడా ఇండియా ఫేవరెట్ అండి. అట్ ద సేమ్ టైం మనం గెలిచి ఉన్నాం సార్ ఒక మ్యాచ్, ఆల్రెడీ గెలిచి వచ్చాం. వాళ్ళు ఓడి లాస్లో ఉన్నారు. వాళ్ళు మనకి గెలుపు అనేది మన స్ట్రెంగ్త్తో వెళ్తాం, వాళ్ళు డిప్రెషన్ తోటే వస్తారు ఆడడం కూడా. సో అట్ ద సేమ్ అది కూడా మనకి ఒక పరంగా బలంగా ఉంటుంది మనకి. సో అది సరిపోతుంది గెలడానికి. ఇప్పుడు చెప్పమ్మా, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారు? నేనైతే చాలా తొందరగా వెయిట్ చేస్తున్నాను. ఇండియా వాంట్ టు విన్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది నాన్న క్రికెట్ ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా ఎదురు చూస్తున్నారు? ఈరోజు ఇండియా మరియు పాకిస్తాన్ రెండు టీంలు సేమ్గా ఉన్నాయి. మన అక్షర్ పటేల్ చాలా బాగా బౌలింగ్ వేస్తున్నారు. దాంతోపాటు మన సిరాజ్ కూడా బ్యాక్ టు బ్యాక్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు, ఈరోజు ఫామ్లోకి వస్తాడని కోరుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే మన సిరాజ్ మరియు హర్షిత్ రాణా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. అటుపక్క పాకిస్తాన్ టీంలో మన సాహిర్ హఫీజ్ ఉన్నాడు, ఆయన చాలా బాగా ఆడుతారు. ఈరోజు రిజ్వాన్ కూడా చాలా బాగా బ్యాటింగ్ ఆడుతారు. అటుపక్క అందరి టీం పెద్దే. ఈరోజు ఎలాగోలాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి వెళ్ళాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చూసుకుంటే ఈ బౌలింగ్లోని మనకి షమీ మళ్ళీ లై అందుకున్నాడు. మ్యాచ్ కూడా మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీసాడు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఐసీసీ ట్రోఫీలు అంటే మామూలుగా షమి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ మిగతా బౌలర్స్ కూడా షమికి బాగా సపోర్ట్ ఇస్తే ఇండియా కంపల్సరీ మ్యాచ్ గెలుస్తుంది. అండ్ ఓడిఐలో కూడా ఇండియాకి మంచి రికార్డ్ ఉంది పాకిస్తాన్ మీద. సో ఈరోజు కంపల్సరీ ఇండియా గెలుస్తుంది. చూసుకుంటే ఈరోజు చిరకాల ప్రత్యర్థిలో తలపడుతున్న ఈ క్రికెట్ టోర్నీలో, ఛాంపియన్స్ టోర్నీలో ఎలాగైనా ఇండియా విజయం సాధించాలని మా క్రికెట్ అభిమానులు, సదరు క్రికెట్ క్రీడాకారులు కూడా కోరుకుంటున్నారు. అయితే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎప్పుడు భారత్ పై చేయి, ఈ పూర్తి ఒత్తిడంతా
అటు చూసుకుంటే పాకిస్తాన్ మీద ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్రోఫీలోని తొలి అడుగు ఎలాగ విజయంతో ముగించామో, రెండోది కూడా పాకిస్తాన్తో గెలుపుతోటి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.